నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ముప్పా అంకంరావు గారు. నమస్తే అండి అంకం గారు. అంకంరావు గారు, ఇంతకు ముందుతో పోల్చుకుంటే లోకేష్ గారి మాట తీరులో కావచ్చు, లేకపోతే తను ప్రజలతో మమేకమయ్యే విషయంలో కావచ్చు చాలా పరిణితి చెందాలని మనం అనుకోవచ్చు. ఇప్పుడు అనంతపూర్ కర్నూలులో ఆయన పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ప్రజలు రకరకాల విషయాలపై ఆయనతో మాట్లాడుతున్నారట. మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవం అమ్మా, ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఒకసారి మనం చూసుకుంటూ ఉంటే చిత్తూరు జిల్లాలో మనం చూసుకుందాం. ఫాక్స్కాన్ సంస్థ సెల్ ఫోన్లు తయారు చేసేదానికి మామూలుగా 14,000 మంది దానికి మహిళలు అక్కడ పనిచేస్తూ ఉంటారు వివిధ ప్రదేశాల నుంచి వచ్చి. ఈరోజు వీళ్ళ దెబ్బకి అది విస్తరణ చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. దానివల్ల సుమారు 9,000 మంది అక్కడ వాళ్ళని తగ్గించడం కూడా జరుగుతుంది. ఆ బాధలు చిత్తూరు జిల్లాలో వాళ్ళు చెప్పుకున్నారు. ఆ సంస్థ ఆ రోజు ఈయన హయాంలోనే వచ్చింది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ వివరించడం జరిగింది. అలాగే ఇప్పుడు అనంతపురం జిల్లాకు వచ్చేసరికి జాకీ సంస్థ, మీరు బాగా అర్థం చేసుకోండి, రాప్తాడు నియోజకవర్గంలో జాకీ సంస్థ. ఈ జాకీ సంస్థ అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రావడం జరిగింది. దాంట్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పెద్దలు వాటాలు అడిగారని, వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారని జాకీ సంస్థ అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది. అంటే సుమారు 6,000 మంది మహిళలు దాంట్లో పనిచేయటానికి అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి మహిళలు, స్థానికంగా ఉన్న మహిళలకి పని కల్పించడం కోసం ఆ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ సంస్థ అది. మరి వీళ్ళ యొక్క బెదిరింపుల వల్ల కావచ్చు, వాటా అడిగిన దాని గురించి కావచ్చు, ఆ సంస్థలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగినాయి. ఇవన్నీ కూడా అక్కడ అడిగే ప్రశ్నలకి ఈయన సమాధానం చెబుతూ, ఇంకోటి మొన్న ఒక అమ్మాయి ప్రెస్ మీట్లో కూడా ఆ రోజు అందరితో వాళ్ళతో మహిళతో సమావేశమైనప్పుడు చాలా వివరంగా అడగడం జరిగింది. సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు. అంటే ఫీజు రీఎంబర్స్మెంటు వీళ్ళు చేయటల్లా, అది చాలా స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది. వీళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉన్నారు, అమ్మఒడికి అంత వేస్తున్నాము, నాన్నఒడికి ఇంత వేస్తున్నాము అని చెప్పని. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చిన్నవాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పని ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడం మీ తండ్రి గారు పెట్టారని ఘనంగా చెప్పుకుంటున్నావు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో అయిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు ఏపీలో లేదు అనేది మాత్రం చాలా మంది దగ్గర వాస్తవం. అది విమర్శే, అది ప్రభుత్వానికి వాస్తవం. ఈయన చెప్పుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ పత్రికలో మామూలుగా ఏదో చేసుకొని మేము ఇది చేసామని చెప్పి ప్రచారం చేసుకున్నాడు తప్ప వాస్తవానికి వచ్చే తలకి అన్నీ లొసుగులే. ఇప్పుడు నిన్న ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి, యూనివర్సిటీలోని విద్యార్థుల్ని జేఎన్టీయూలో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేసి యూనివర్సిటీ విద్యార్థులను తీసుకుని వచ్చారు ఆయన మీటింగ్కి. ఇంతకంటే అన్యాయం ఇంకెక్కడైనా ఉంటుందా? మరి అక్కడ స్థానికంగా మరి జగనన్న కాలనీలో అంటే చిన్నవాళ్ళకందరికీ ఒకరికనేది అన్ని కులాల వారికి ఇళ్ల స్థలాలు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పని ఆర్భాటంగా చెప్పుకున్నారు కదా వాళ్ళు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి పొలాలకు ఈ రోజు వరకు డబ్బులు రాలేదని మరి రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. మరి అక్కడి నుంచి వచ్చేసరికేమో లోకేష్ బాబు గారి పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి బాదుడే కార్యక్రమానికి కావచ్చు, వచ్చిన వాళ్ళందరూ ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలని, వీళ్ళు చేసినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడమే కాకుండా గతంలో జరిగినవన్నీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. గతంలో మాకు ఇవి వచ్చి, ఇప్పుడు అమ్మఒడి పథకం ఉందమ్మా, ఆ రోజు 19,000 వచ్చేది, ఈరోజు 14,000 అన్నారు, 15,000 అన్నారు, ఈరోజు 12,000 చిల్లర ఇస్తున్నారు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, ప్రజలకు పడుతుంది ఒకటి అనే విమర్శ ఏపీ ప్రజల్లో నుండి వస్తుంది అంటున్నారు కదా, నిజమే అంటారా? వాస్తవం అది. ఇప్పుడు ఆయన బటన్ నొక్కినప్పుడు 30% మందికి కూడా డబ్బులు పట్టలేదు. బటన్ నొక్కు ఆర్భాటంగా చేస్తూ ఉన్నారు. దానికోసం పరదాలు కట్టుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అందరినీ వ్యాపారస్తుల్ని, వ్యాపార సంస్థలు మూసేపిస్తూ ఉన్నారు, బార్గేట్లు కడతా ఉన్నారు, పోలీసులను పెట్టుకుంటున్నారు, జనాన్ని తీసుకెళ్తున్నారు, మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. మీటింగ్ ఆయన వచ్చిన 5 నిమిషాలకి పారిపోతూనే ఉన్నారు. అంటే ప్రజలు ఆయన చేసేవన్నీ క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు. వీళ్ళు బెదిరించినందువల్ల అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు, స్థానిక నేతలు వాళ్ళ బెదిరింపు వల్ల ఈ జనాలు వస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు నిజంగా ఈయన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు అయితే సావధానంగా అయిపోయిన దాకా ఉండి ఆయన చెప్పేది విని ఆయన జేజేలు కొట్టాలి కదా. మరి ఎందుకు పారిపోతానున్నారు? అంటే నీ పథకాల్లో చాలా లొసుగులు ఉన్నాయి. నీ పథకాలన్నీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రవేశపెట్టింది అన్నీ మంచి పథకాలే, దాని పేర్లు మార్చి నువ్వు చేసుకుంటున్నావు.
అంత తప్ప వేరే ఏమీ లేదని చెప్పని ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, ప్రజలకు అర్థమవుతూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రజా నాయకులుగా లేకపోతే ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకులుగా లోకేష్ గారు పర్యటిస్తున్నారు, సో దానికి ఎంతవరకు భరోసా ఇవ్వగలుగుతారు? ఎంతవరకు ప్రజలు లోకేష్ గారికి ఏదో కష్టం ఉంటే చెప్పుకుంటారు కానీ తీర్చగలుగుతారు, ఈయన ఖచ్చితంగానే భరోసా ఉందంటారా? ఇప్పుడు నిన్న ఆ అమ్మాయికి ప్రభుత్వం రంగంలోని నీ సర్టిఫికేట్ లింక్ ఇప్పిస్తామమ్మా, అడిగి కావాల్సినవి మేము చేస్తామని చెప్పారు. అలాగే జాకీ సంస్థ గురించి స్థానిక మహిళ అడిగినప్పుడు లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, అమ్మా ఆ సంస్థను తీసుకొస్తాను నేను హామీ ఇవ్వలేను కానీ అలాంటి సంస్థల్ని ఇదే రాప్తాడికి తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. ఇది మగాడి మాట, ధైర్యవంతుడి మాట, చేసేవాడి మాట. ఏమని చెప్పాడు? ఆ సంస్థను తీసుకొస్తానని చెప్పలా, అబద్ధాలు చెప్పి వాళ్ళు నమ్మించలా. అలాంటి సంస్థలను తీసుకొస్తాను, అంతర్జాతీయ సంస్థలను కూడా ఇక్కడ తీసుకొస్తాను, ఇదే రాప్తాడికి మీ అందరికీ పని కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అది నాయకుడి లక్షణం. నాయుడు గారు అబ్బాయి ఈరోజు నాయకుడు అయ్యాడు. ఇది వాస్తవం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చేశారో, మనం హైదరాబాద్ వచ్చి హైటెక్ సిటీ చూస్తే చూడగానే మనకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి. అలా చాలా సాంకేతిక పరంగా కావచ్చు, లేకపోతే ముందు చూపు ఎక్కువగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి అనేది అందరూ చెబుతున్న మాటే. బట్ దానిని ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ అవుతుంది. సరైన కార్యకర్తలు ఉన్నప్పటికీ సరైన నాయకులు లేరు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక పెద్ద అభియోగం ఉందనే చెప్పుకోవచ్చు. ఏమంటారు మరి మీరు? వాస్తవం అమ్మా మీరు చెప్పింది, నాయకుల లోపం అనేది వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు, ఎడతో సంబంధం లేదనే ఉద్దేశంతో వాళ్ళు అన్నీ ఆయనే చూసుకున్నాడు. ఇప్పుడు లోకేష్ గారు చూస్తున్నారు. ఇప్పుడు నాయకుల్లో చలనం వచ్చింది. కార్యకర్తలు వాళ్ళని కూడా ఎక్కడెక్కడ జరిగిన అభివృద్ధి గురించి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకుల్లో కొంతమందిని పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, అందుట్లో అనుమానమే లేదు. మీరు చెప్పింది వాస్తవమే. పనికిమాలిన నాయకులందరిని పక్కన పెట్టాలా, అది ఈరోజు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అవకాశం కూడా చంద్రబాబు నాయుడు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆలోచిస్తున్నారు? అడుగులు పడుతున్నాయనే అనుకుంటున్నాం. కొన్ని అడుగులు పడ్డాయి. ఇప్పటికీ యువతను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి నాయకులను పక్కన పెడితే నాయకులను తయారు చేసేటువంటి సంస్థ తెలుగుదేశం పార్టీ ఎంతోమందిని తయారు చేసింది. ఇప్పుడు మళ్ళీ తయారు చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సరైన నాయకత్వాన్ని ఇస్తే ఇప్పుడు ఈ రెండు ఆలోచన లేదమ్మా, జనాలందరికీ ఒకటే, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, ఇదే సంకల్పంతో ఉన్నారు. చాలా మందికి ఇదే డౌట్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి వృద్ధాప్యం వచ్చేస్తుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా వేరే వాళ్ళు ఉంటే బాగుంటుందేమో అని. సో దాని పరంగా ఏమైనా ఆలోచించే దిశగా ఉన్నారనుకుంటా. అది రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఆయన్ని ముసలాడు, ఆయన రాకూడదు అనుకుంటే ఇంత ప్రపంచంలో జనాలు వస్తారమ్మా. పోనీ మీ పరిధిలో మా పరిధి తీసేయండి, నేను పార్టీ వాడిని చెప్తున్నానని తీసి పక్కన పడేస్తే మీకు తెలిసినంత వరకు ఇప్పుడు జరిగిన సమావేశాలు కానీ సభలు కానీ ఎక్కడైనా జనం రాని సభలు ఏదన్నా ఉన్నాయా? ఇప్పటికీ ఆయన షూ వేసుకున్నారంటే యంగ్ హీరోలాగా డైనమిక్ గా పరుగులు పెడుతూ మాట్లాడుతున్నారు, తిరగడం కూడా చూస్తున్నారు. మరి సభ లేకపోతే వ్యాన్ ఎక్కాడమ్మా ఆయన. నీ కొబ్బరికాయ కొట్టడానికి వంగలేని మనిషి ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారు. ఆయన ముసలాయన అంటున్నాడు. ఎవరు ముసలాడో జనానికి అర్థమైపోతా ఉంది కదా. ఇప్పుడు ప్రచారం చేసుకోవడానికనో అభియోగాలు మోపడానికి బురద చల్లడానికి ఒక మాట అయిపోయింది, కానీ దాన్ని నిజం నిరూపించడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఆ రోజు ఆయన మీద ఎన్నో అభియోగాలు పెట్టడం జరిగింది. అవన్నీ మరి 4 సంవత్సరాలు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు కదా. చివరికి బాబాయ్ హత్యతో సహా, కోడికత్తితో సహా మీరు ఏం చేశారు? 4 సంవత్సరాల నుంచి ఆ శ్రీను అనే కుర్రాడు జైల్లోనే మగ్గిపోతానే ఉన్నాడు. నీ కార్యకర్త ఆయనకే న్యాయం చేయలేదు, చెల్లికి న్యాయం చేయలేదు, తల్లికి న్యాయం చేయలేదు, బాబాయికి న్యాయం చేయలేదు. ఈ రాష్ట్రానికి నువ్వేం చేస్తావా అయ్యా? ఎవరికి ఆడవాళ్ళకి ఏం చేస్తావు చెప్పండి. చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.